కళాతపస్సు విశ్వనాథ్ గారి సినిమాలో పాటల గురించి నేను చెప్పడం చాలా దుస్సాహసం. అందరికీ తేటతెల్లమైన విషయమే అది. ఆయన సినిమాల్లో సంగీతానికి సాహిత్యానికి పెద్దపీట. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నాకు అనంత్ శ్రీరామ్కి పండుగ రోజు. ఎందుకంటే అంత గొప్ప కళాతపస్సు విశ్వనాథ్ గారు మా కెరీర్ బిగిన్ అయిన ఈ తొలి రోజుల్లో మా కోసం అన్నట్టుగా సినిమా తీసి అందులో నాకు పాట
తనకి 2 పాటలు. నాకన్నా ఎక్కువ అదృష్టవంతుడు అనంత్ శ్రీరామ్. సో ఇలాంటి పాటలు రాసే అవకాశం ఈ సినిమా లభించినందుకు చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి విశ్వనాథ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ మా అన్నయ్య మణిశర్మ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పాటలన్నిటి స్వరాలు అద్భుతంగా కూర్చారు మా మణిశర్మ అన్నయ్య గారు. ఒక ట్యూన్ అయితే చాలా హాంటింగ్గా ఉంటుంది. బయలెల్లే బయలెల్లే పల్లకి తన నాన్న పల్లకి. అన్ని పాటలు ఇంతే సుమధురంగా ఉంటాయి. నాకు బాగా నచ్చిన పాట అది. ఇలాంటి ఒక సినిమాలో విశ్వనాథ్ గారితో పక్కన కూర్చుని ఒక 3 రోజుల పాటు ఆయనతో స్పెండ్ చేసే అవకాశం. పాట నిజంగా నేను రాయలేదు, అమ్మవారు ఆయన ద్వారా నా చేత రాయించింది. ఎప్పుడో తెలుసుకున్న పుణ్యం అప్పాలు దిద్దుకుంటున్న వాడికి అమాంతంగా డాక్టరేట్ వచ్చినట్టు కళాతపస్వి పద్మశ్రీ డాక్టర్ కె విశ్వనాథ్ గారి సినిమాలో ఒక పాట రాసే అవకాశం రావడం చాలా ఆనందప్రదం. మధ్యాహ్నం పాటలన్నీ చూస్తూ ఉంటే పాటలన్నీ కలిపి ఏదో ఒక దివ్యశక్తి, ఒకే ఒక దివ్యశక్తి రాసిందేమో నా ముందున్నటువంటి అగ్రేసరులైన కవులందరూ. కడగొట్టువాడిగా ఇదే తొలి అడుగులు సరిగా వేశానో లేదో కూడా తెలియదు. విశ్వనాథ్ గారు నా చేయి పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ పాట రాయించి నువ్వు కూడా పాటలతో చేతివే పర్వాలేదు అని ఒక గొప్ప యోగ్యతా పత్రాన్ని శుభప్రదం అన్న కార్డుగా ఇచ్చారేమో అని నా భావన. ఒక్క మాట, అన్ని పాటలు సంగీత సాహిత్య సమలంకృతం. తెర మీద చూస్తున్నప్పుడు ఒకటే భావన నాకు కలిగింది, మీ అందరికీ కూడా కలుగుతుంది. వాహనాలు ఆకాశాన్ని దాటి తెర మీద ఎగరడాలు ఉండవు, అద్భుతమైన సంగీత సాహిత్య ఆవాహనలు తప్ప. ఈరోజు నేను నంది పురస్కారాన్ని అందుకున్న రోజు కాదు, కానీ ఈ గుండెలో 100 నందివర్ధనాలు ఒకేసారి విచ్చుకున్న రోజు. జాతీయ పురస్కారానికి ఎంపికైన రోజు కాదు, జాజుల వెల్లువలు ఈ జన్మని ముంచెత్తిన రోజు. విశ్వవిఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాల్లో పట్టా పొందిన రోజు కాదు, విశ్వనాథ్ గారి చిత్రంలో పాటలు రాశాను అని నాకు నేను సగర్వంగా ప్రకటించుకునే అరుదైన రోజు. ప్రస్తుత విషయానికి వస్తే, అనంత శ్రీరామ్ పేరు మీద చలామణి కాబోతున్న 2 పాటలు నిజానికి అనంత శ్రీరామ్ తన కలంతో రాసిన పాటలు కాదు, అనంత శ్రీరామ్ అనే కలంతో విశ్వనాథ్ గారి చేత విరచితమైన గీతాలు అని మనస్ఫూర్తిగా మీ ముందు అంగీకరిస్తున్నాను. ఈ పాటలకి కలం మాత్రమే నాది, కల్పన వారిది. పదాల నడక మాత్రమే నాది, వాటిని నడిపిన పాదాలు వారివి. అందుకే వ్యాపార దృక్పథంతో కాకుండా కళా దృక్పథంతో చూసినట్లయితే నా మునుపటి పాటల కంటే ఈ పాటల స్థాయి ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదని భావిస్తున్నాను. రాసిన పాటల్లో మొదటి పాట జై హింద్ అని ప్రారంభమయ్యే పాట. కూని రాగాలు పాడే జానపద గాయకుడికి బాలసుబ్రహ్మణ్యం గారికి మధ్య జరిగే జుగల్బందీగా ఈ పాట సాగుతుంది. జాతిని కొనియాడే జైకారంతో శ్రీకారం చుట్టుకున్న ఈ పాట వాల్మీకి వాక్కు స్వర్గాదపి గరీయసి అన్న మాటతో ఆ మాటని స్పృశించి ఈ నేల, ఈ గాలి, ఇక్కడి ప్రజ, ఇక్కడి ప్రకృతి సంగీతానికి ఎటువంటి ప్రేరణనిస్తుందో చెప్పే ప్రయత్నం ఈ పాటలో చేశాం. తరువాత చివరిగా మన ఆర్ష సంస్కృతిని సమున్నత శిఖరం పైన నిలిపిన లోకా సమస్త సుఖినోభవంతు అన్న శాంతి సందేశంతో ఈ పాట ముగుస్తుంది. 2వ పాట మౌనమే చెబుతుంది అన్న యుగళ గీతం. ప్రేమికులు ఒకరినొకరు నేను నిన్ను ప్రేమించాను అని నేరుగా చెప్పలేకపోయినా వారి నడక, నడవడిక, ప్రవర్తన, వారిలో పరివర్తన ఆ విషయాన్ని చెప్పకనే చెబుతాయన్న ఆలోచనని ఆధారంగా తీసుకుని రాసిన పాట. ఇంత మంచి పాటలు రాసే అవకాశం లభించడం నిజంగా పూర్వజన్మ సుకృతం. శోభా సరస్వతికి నమస్కారం. శుభప్రదమైనటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ, ఈనాటి ఈ శుభ కార్యక్రమంలో ఒక శుభలేఖ, ఒక శుభ సంకల్పం, ఒక స్వయం కృషి, ఒక స్వాతిముత్యం, ఒక స్వాతి కిరణం, ఒక సప్తపది, ఒక శృతిలయలు, ఒక స్వరాభిషేకం లాంటి చిత్రాలను నిర్మించి ఈనాడు ఈ శుభప్రదాన్ని మనకు అందిస్తున్నటువంటి ఈ వేళ ఆ పేర్లు వింటుంటేనే తెలుగువాడు అరిటాకులో వడ్డించినటువంటి సదస్సోపేతమైనటువంటి భోజనాన్ని ఆరగించినటువంటి తృప్తి, సంతృప్తి, సంతోషం కలుగుతూ ఉంటాయి మనకు. ఈ మాట ఎందుకంటున్నానంటే, మరో పక్కన ఈడియట్, స్టూపిడ్, బద్మాష్, పోకిరి,
అవార లాంటి పేర్లు వచ్చి అలర్జీ కలిగిస్తున్నటువంటి ఈ రోజుల్లో బాయ్స్, జీన్స్, బ్యాచులర్స్, కలర్స్, యంగ్ ఇండియా, హ్యాపీ డేస్, లీడర్ అనేటువంటి ఇంగ్లీష్ వాళ్ళకు మనం వచ్చామా అనేటువంటి అభిప్రాయంతో వచ్చేటువంటి పేర్లున్న ఈ రోజుల్లో శుభప్రదాన్ని అందిస్తున్నటువంటి ఈ సూత్రధారులైనటువంటి కౌశలేంద్రరావుకి, హరిగోపాలకృష్ణమూర్తి గారికి, అలాగే దాన్ని దర్శకత్వం వహించినటువంటి కళా తపస్వి శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇంతమంది పెద్దల ముందు ఈ శుభప్రద ఆడియో ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్ద మనసుతో విచ్చేసినటువంటి పెద్ద ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రగతి రథసారథి గౌరవనీయులు డాక్టర్ కొణిజేటి రోషయ్య గారిని తమ శుభాశీస్సులు అందించాల్సిందిగా మనవి.